నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. ఈ పుణ్యమైనటువంటి 12 జ్యోతిర్లింగములలో మహోన్నతమైనటువంటి దివ్యమైనటువంటి లింగములను ఎవరైతే పేరుని వింటారో వినటంతోనే సకల పాపములన్నీ తొలగిపోతాయని శివమహాపురాణంలో తెలియజేశారు. ద్వాదశైతాని నామాని 12 జ్యోతిర్లింగములను ఎవరైతే రోజు మనసులో తలవగానే ప్రాతురుద్ధాయ ఏ పరేత్ ఎవడైతే ఉదయము సాయంకాలం చదువుతాడో సర్వపాప విముక్తిర్మః వినిర్ముక్తః సర్వపాప వినిర్ముక్తః సర్వ పాపముల నుండి మానవుడు తొలగించుకొని పాపములన్నింటినీ తొలగించుకొని అఖండమైనటువంటి సర్వఫల సిద్ధి మనకు కలుగుతాయి. చక్కగా మీది ఏది కోరుకొని ఇది విన్నారో ఎక్కువగా సంసారం అనేది తప్పదు మీకైనా మాకైనా. ఎక్కువగా శివనామాన్ని, ఎక్కువగా శివ చరిత్రని, ఎక్కువగా శివపుణ్యాన్ని చక్కగా ఎక్కువసేపు తలచండి. ఇంట్లో మనం ఎక్కువసేపు సంసారానికి ఎలా కేటాయిస్తున్నామో దాంట్లో 40% చాలు. పోనీ 10% అన్నా ఇక్కడ శివుని తలచండి. ఇక్కడికి వచ్చినా కూడా శివుడిగా మిగతా గోవాలంటే కుదరదు. ఎట్లాగూ ఫోన్లు వస్తాయి, ఇవన్నీ తప్పవు. సంసారం అక్కడ ఏమైపోయిందో ఇవన్నీ. కనీసం 10%, పోనీ 5% మొత్తం కేటాయించిన 90% సంసారానికి ఒక 10% 1% చివరికి కనీసం పొద్దున సాయంత్రం మధ్యాహ్నం చక్కగా వినండి. సర్వపాపముల నుండి మానవులు తొలగించుకొని ఆనంద సంతోషములతో ప్రకాశించి సుఖ సంతోషములతో తేలియాడే పుణ్యమైనటువంటి విశేషమైనటువంటిది ఈ 12 జ్యోతిర్లింగములు. ఈ 12 జ్యోతిర్లింగములలో మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటిదే ఈ దివ్యమైనటువంటిది ఈ వారణాసి. ఈ పుణ్యమైనటువంటిది వారణాసి. ఈ వారణాసిలోనే కాశీఖండం అనేటువంటిది వినాలి. ఈ కాశీఖండమును ఎవరు రచించారయ్యా అంటే వేదవ్యాసుల వారు రచించారు. కాశీఖండంలో నీ వినబోయే ముందు దానిలో కాశీ యొక్క దివ్యమైనటువంటి విశిష్టతని ఈ రోజున మీకు అందరికీ తెలియజేస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి 9 రోజులు ఉన్నాయి. చక్కగా అన్ని విశేషంగా మీకు వివరంగా జ్ఞాపకం అట్టిపెట్టుకునేటువంటి విధంగా చెప్తాను. మహోన్నతమైనటువంటిది 12 లింగములలో కాశీ అఖండమైనటువంటి పుణ్యక్షేత్రం. మీకు అందరికీ తెలిసినటువంటి ఒక పద్యం చదువుతాను. మీ ఊళ్ళో మా ఊళ్ళో అందరికీ వచ్చు ఈ పద్యం. ఎంత గొప్ప పద్యం అంటే మహాపండితుడు చదివే పద్యం. ఏమీ రానటువంటి పొలాల్లో పనిచేస్తారే, పొలాల్లో వాళ్ళు కూడా చదివేటువంటి పద్యం. హరిశ్చంద్ర నాటకంలో పద్యం మీ అందరికీ తెలిసిన పద్యం. బాగా వేరే మీ అరుగుల మీద కూడా కూర్చొని అప్పుడప్పుడు పాడుతుంటారు. ఏమిటయ్యా అంటే కాశీని గురించిన పద్యం అన్నారు. ఎలా పాడతారంటే మీ ఊళ్ళో ఎలా పాడతారో అలా పాడతాను ముందు, తర్వాత అర్థం చెబుతాను. మా ఊళ్ళోనైనా మీ ఊళ్ళోనైనా భక్తయోగ పదన్యాసి వారణాసి భక్తయోగ పదన్యాసి. మంచి ఆనందంలో పాడుతుంటారు మీ ఊళ్ళో. పొలాల్లో పాడతారు. అక్షరం ముక్క రాని వాడు పాడతాడు ఈ పద్యం. అతనికి ఏం రాదు, ఈ పురాణాలు ఏం తెలియవు. ఒకటే తెలుసు, శివుడు అంటే గొప్పవాడని తెలుసు అంతే. వీళ్ళే ఒక్కోసారి మోక్షాన్ని పొందుతుంటారు అన్ని తెలిసిన వాళ్ళకంటే. భక్తయోగ పదన్యాసి వారణాసి భావదురిత శాత్రవకరాసి వారణాసి స్వర్ణదీ తట సంభాసి వారణాసి పావన క్షేత్రములవాసి పావన క్షేత్రములవాసి వారణాసి. బ్రహ్మాండమైనటువంటి రాగం. గంటలు తీస్తారు ఈ రాగాన్ని.
ఏమిటి దీంట్లో గొప్పతనం ఏమిటి అంటే, దేవి కష్టములు ఎట్లున్నాను, పుణ్యక్షేత్రమైన వారణాసికి వచ్చాం, చాలు మన కష్టాలని పోతాయి. స్వామి కష్టాలు ఏమిటి, చక్రవర్తివి నానా అవస్థపడ్డామని ఏడుస్తూ వస్తే అన్ని కష్టాలు పోతాయి దేవి, దివ్యమైనటువంటి వారణాసి వచ్చాం. దేనికో తెలుసునా, భక్తయోగ పదన్యాసి. మీరందరూ భక్తులు, ఇంకా ఋషులు ఉన్నారు, మునీశ్వరులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, పండితులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. వాళ్ళందరూ శివ 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 అంటూ నడుస్తారట ఈ భూమిలో. ఆ శివ శివ అనగానే వాళ్ళ దేహం అంతా పవిత్రమైపోతుంది. ఇప్పుడు మీ దేహమైనా ఆ నడుస్తున్నప్పుడు ఆ శివ శివ అంటున్నప్పుడు వాళ్ళ కాళ్ళ దుమ్ము ఆ అరుగుల మీద పడుతూ ఉంటుంది, బండల మీద. దాన్ని ఒక పాపాత్ముడు తొక్కుతాడో లేకపోతే కింద పడతాడో ఏదో ఉంటుంది అక్కడ. ఆ ధూళి వాడు తగలగానే వాడి పాపాలు పోతాయి. భక్తుల యొక్క పాద ధూళి తగలగానే, మనమంతా భక్తులం, మనం ఏ హర హర మహాదేవ్ అంటూ వెళ్తాం కదా, వెళ్ళగానే మన కాల్లో నుంచి ఒక దుమ్ము పడుతుంది అక్కడ. అలాంటి పుణ్యమైనటువంటి భక్తులతో, అనేక మంది ఋషులతో, అనేకమైనటువంటి దివ్య జ్ఞాన సంపన్నులతో ప్రకాశించే పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి భూమి ఈ పవిత్రమైనటువంటి భూమి వారణాసి.